2016 నుంచి నేను పార్టీలో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను నేను. 2016లో ఇన్ఛార్జ్ చేశారు నాకు. అప్పుడే రావాల్సింది. 2019లో కూడా నేను అడగడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. ఇప్పుడు ఇచ్చారు. చాలా నమ్మకంతో ఇచ్చినట్టున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద. నమ్మకం నిలుపుకుంటున్నారా? తప్పకుండా నా మీద మంచి నమ్మకంతో నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆయన చెప్పిన ప్రతి మాటని జమదాటకుండా నేను ఆ మాటని నిర్వర్తించుకున్నాను. నేను తప్పకుండా నా మీద మంచి ఒపీనియన్తోనే నాకు జగనన్న ఆ పైన దేవుడు ఆశీర్వాదం, జగనన్న ఆశీస్సులు నాకు ఉన్నాయి. సో మీరు గెలవాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు ఉన్నారు, నేను గెలవాలన్న పట్టుదలతో మీరు కూడా ఉన్నారు. తప్పకుండా నేను భగవంతుడి దయ వల్ల జగనన్న ఆశీస్సులతో నేను మంచి మెజార్టీతో గెలుస్తాను. ఇక్కడ నేను స్థానికుడిని, అలాగే నియోజకవర్గంలో కూడా మంచి పట్టుంది నాకు. మా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాను నేను. అంటే మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని చెప్పి మీకు సీట్ ఇచ్చారా, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా మీ విషయంలో? మైనార్టీలు అధికంగా ఉన్నారు. అది కూడా జన సమీకరణలను బట్టి, సర్వేలను బట్టి ఇక్కడ మైనార్టీకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి గతంలో కూడా ఎంతోమంది ఇక్కడ ప్రాధాన్యత వహించారు మైనార్టీలు. అది ఆయన పరిగణనలో పెట్టుకొని నాకు గతంలో కూడా నాకు మాట ఇచ్చి ఉన్నారు కదా. ఇక్కడ మైనార్టీ సీటు అంటున్నారు అందరూ. ముస్లిం మైనార్టీలకి ఇవ్వాలని అంటున్నారు. విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా ఏ ఒక్క ముస్లిం మైనార్టీ లేరు. అది కూడా ఆయన ఆలోచించి నాకు ఇవ్వడం జరిగింది. ఆయనకున్న కాన్ఫిడెన్స్ మీలో కనిపిస్తుందా? నాకు 100% ఉంటుందా, దాంట్లో సందేహం లేదు. పైన భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు నాకు తప్పకుండా ఉన్నాయి. అలాగే నా నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారు. వెల్లంపల్లి గారు, ఇక్కడ నుంచి వెళ్ళిన వెల్లంపల్లి గారు ఆయన ఎంతవరకు సహకారం అందిస్తున్నారు? పూర్తి సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి మన వైశ్య కమ్యూనిటీ మీటింగ్లు కూడా పెట్టాం. నాకు ఏ అవసరం ఉన్నా సరే ఆయన వచ్చి నాకు అందరితో చెప్పి ఆసిఫ్ని గెలిపించండి, ఆసిఫ్కి మీరు అందరూ తోడుగా ఉండాలి, ఆసిఫ్కి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏ చిన్న సమస్య వచ్చినా సరే నేను ఆయనకు అడుగుతున్నాను. ఆయన కూడా నాకు ఇలా కాదు ఇలా చేసుకో అని చెప్పి సలహాలు కూడా చెప్తున్నారు. ఆయన సపోర్ట్ ఫుల్గా ఉంది నాకు. కానీ ఆసిఫ్ గారు ఇప్పుడు టీడీపీ, బీజేపీ అండ్ జనసేన, సో ఈ మూడు కలిసినాయి. సో ఈ సీట్ని బీజేపీకి ఇస్తారా లేకపోతే టీడీపీకి ఇస్తారో మరి అది ఇంకా డిసైడ్ కాలేదని అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో ఒకవేళ బీజేపీకి ఇస్తారో అని అనుకున్నాం అనుకోండి, బీజేపీ నుంచి ఎవరో ఒకరు. కానీ ఆ కూటమి ఇదివరకు అంటే వెల్లంపల్లి గారు గెలిచారు అని అంటే అప్పుడు ఈ కలయిక అనేది లేదు, ఎవరికి వాళ్ళు పోటీ చేశారు కాబట్టి వెల్లంపల్లి గారికి ఫెచ్చింగ్ అయింది. ఈసారి కొంచెం డెఫినెట్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఏమంటారు ఆ విషయంలో? బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంతమంది కలిసి వచ్చినా ఇది పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా. ఇది హ్యాట్రిక్ దిశగా మూడోసారి నేను గెలవబోతున్నాను, దాంట్లో సందేహమే లేదు. జనసేన నుంచి ఎవరైతే ఇక్కడ బాగా ప్రాతినిధ్యం వహించున్నారో, మొదటి నుంచి ఉన్నారో, పోతిన మహేష్ లాంటి వాళ్ళు, సో వాళ్ళు ఎట్టాగైనా సరే ఇక్కడ నేను సీటు గెలవాలి, సీటు తెచ్చుకోవాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలాంటిది ఒకవేళ ఏమన్నా వస్తే కనుక మీకు ఇబ్బందికర పరిస్థితి ఏమన్నా ఎదురవుతుందా? నేను ముందు నుంచే జనసేన అయినా సరే పర్లేదు, తెలుగుదేశం అయినా పర్లేదు, బీజేపీ అయినా పర్లేదు అని చెప్పేసి మేము బరిలో దిగిన వాళ్ళం. ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వాలా లేనాది ఆయన అధినాయకుడు చూసుకోవాలి. ఆయన బాగా చేరికలు ఇక్కడ జనసేనకి సంబంధించి ఆయనే చూపించారు. మొత్తం అసలు ఇక్కడ జనాన్నంతా కూడా జనసేనలోకి తీసుకెళ్ళింది ఆయనే అని అంటూ ఉంటారు కదా, నిజమేనా? అది అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇవ్వాలా వద్దా, ఆయన మీకు పోటీ వస్తాడని అనుకుంటున్నారు ఒకవేళ ఆయన ప్రకటిస్తే? ఏమండి, నేను ముందు డిసైడ్ అయిపోయి ఉన్నాను. జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదు ఇది. ఎందుకని అంత అభివృద్ధి జరిగిందా ఏంటి? ఇక్కడ అనేక కొండ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేశాం. 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. ఓటు బ్యాంకు కింద వాడుకున్నారు. కానీ కొండ ప్రాంత వాసులకి ఏ ఒక్కళ్ళకి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదు. ఓన్లీ మాయ మాటలు చెప్పి మాయ హామీలు ఇచ్చి పబ్బెం గడుపుకున్నారు తప్ప ఇళ్ల పట్టాలు కొండ ప్రాంత వాసులు చిరకాలపు స్వప్నం అది. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో జగనన్న చిట్టినగర్లో చెప్పారో ఆ మాటకి కట్టుబడి ఆయన మహిళల పేరు మీద, నా అక్క చెల్లెమ్మల పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పిన మాటకి కట్టుబడి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది, రెగ్యులైజేషన్ చేసి. మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొండ పై ప్రాంతాన వెళ్ళినా సరే కోట్లాది రూపాయలతో అభివృద్ధి, కోట్లాది రూపాయలతో రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, లేకపోతే మెట్ల మార్గాలు కానివ్వండి,
లేకపోతే వాటర్ ట్యాంకులు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ సిటీ కానివ్వండి, కొండ ప్రాంతంలో నేను గడప గడపకి ప్రతి చోట వెళ్ళి తిరగడం జరిగింది. కొండ మీదకి ఎక్కేవారా? కొండ మొత్తం కొండ లాస్ట్ అంచు దాకా 4 ఇల్లులు ఉన్నాయంటే కూడా అక్కడ కూడా ఎక్కి నేను ప్రచారం చేశా. గతంలో కూడా నాకు అనుభవం 2016లో కూడా జగనన్న నాకు ఆశీర్వదించి నువ్వు గడప గడప కార్యక్రమం చేయాలంటే ఒక్కొక్క డివిజన్ 15 రోజులు 16 రోజులు తిరిగినవాడిని నేను. నాకు ఈ నియోజకవర్గం మొత్తం ప్రతి గడప తెలుసు, ప్రతి ఇక్కడ ఉన్న క్యాడర్లో ప్రతి నాయకుడు పేర్లతో సహా చెప్పగలిగే సత్తా నాకు ఉంది. అది గుర్తించే నాకు జగనన్న ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారా? 100%. నాకు గతంలో రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ రాలేదు, సరే అది వదిలేసేయండి. ఆ ఒక్క సింపతి నాకు గతంలోనే రావాల్సింది, గతంలోనే ఆసిఫ్ ఎమ్మెల్యే అవ్వాల్సిందని చెప్పేసి నాకు ఇక్కడ ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఆసిఫ్ ఎప్పుడో ఎమ్మెల్యే అవ్వాలి, కొన్ని అనివల్ల కారణాల వల్ల అవ్వలేకపోయారు. ఈసారైనా ఆసిఫ్ని గెలిపించుకుందామని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ నాకు తోడుగా ఉన్నారు. మా జగనన్న సంక్షేమ పథకాలు నాకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. కాదండి, ఎందుకు పశ్చిమ నియోజకవర్గం అంత ప్రాముఖ్యత ఏంటి? విజయవాడకి సెంట్రల్, తూర్పు ఉంది, తూర్పులో దేవినేని ఎవరు కొడుకున్నారు అక్కడ. పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల మతాలకు అతీతంగా ఉండే ప్రాంతం ఇది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ప్రతి కులస్తులు ఉంటారు ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, తర్వాత జైన్ సోదరులు, అలాగే సిక్కులు, ప్రతి కులస్తులు ఇక్కడ ఉంటారు. మరి ఏ నియోజకవర్గాలు కూడా ఇంతమంది సామాజిక వర్గాలు మేము సగమంతా కొండల మీదే ఉంటారు కదా. 12 డివిజన్ల దాకా కొండ ప్రాంతం, 12 డివిజన్లు కొండ ప్రాంతంలోనే ఉంటాయి. అమ్మవారి కొండ యువతల పక్క కానివ్వండి, అవతల పక్క కానివ్వండి. సో అప్పుడు గట్టెనక అంటాం ఏరియానంతా. గట్టెనక ప్రాంతం అంతా అంత గట్టిగా అభివృద్ధి చెందిందా? 100%. గట్టిగా చెప్పగలరా మీరు ఆ విషయంలో? 100%. నేను మీరు అభివృద్ధి చెందిందని అంటే ఒకటి మాట గుర్తుంచుకోండి, మీరు కరెక్ట్గా అభివృద్ధి చెందిందని చెప్పారనంటే వెల్లంపల్లి గారు బాగా చేశారన్నట్టు వస్తుంది. కరెక్టే. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. నేను చూపిస్తానండి నాతో పాటు. ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదు చెప్పండి? వెటనరీ కాలనీ ఉంది ఇక్కడ. చిన్నపాటి వర్షానికి మోకాల్లో నీళ్లు వచ్చేసి ఇవాళ వెటనరీ కాలనీ వాసులు చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే టీపీ రోడ్డు 5-6 కోట్ల రూపాయలతో టీపీ రోడ్డు వేయడం జరిగింది. చిన్నపాటి వర్షానికి చిట్టినగర్ ప్రాంతం మొత్తం జలమయం అయిపోయేది. గణపతిరావు రోడ్డు కానీ ఈరోజు చూడండి నెక్లెస్ రోడ్ లాగా ఉంది మొత్తం. అసలు ఆ రోడ్డు మొత్తం మీరు వచ్చినప్పుడు చూసి ఉంటారు. అలాగే కొండ ప్రాంతం, అలాగే భవానీపురం ఏరియా, కెబేళా సెంటర్ చూడండి. అవును, కెబేళా సెంటర్ కానివ్వండి, ఎక్కడైనా కొద్దిగా ఏమైనా రిమార్క్ ఏదైనా రోడ్లు పడలేదు, అభివృద్ధి చెందలేదని చెప్పేసి ఇక్కడ మంచి అసలు డెవలప్మెంట్ ఏరియా బ్రహ్మాండంగా డెవలప్ అయింది మొత్తం.